హెబ్రీ 10:24-25లో అంత్యదినములు వస్తాయి, అపాయ గడియలు వస్తాయి, కాబట్టి సమాజముగా కూడడము దయచేసి మానొద్దు అన్నాడు. ఇంకెక్కువ కూడుకోవాలన్నాడు. ఈరోజు ఎన్ని చిన్న సాకులు చెప్తావు కదా, సంఘం మానేయడానికి, పరిచయం మానేయడానికి, ముఖ్యంగా మందిరం మానేయడానికి. అబ్బాబాబా, చిన్న సాకు చాలు. ఎక్కడో న్యూస్ ఒకటి వచ్చింది అనుకోండి, ఒక న్యూస్ వచ్చిందంట పలానా దగ్గర కోవిడ్ అంటే నేను చచ్చిపోతానంట ఈరోజు అని చెప్పేసి ఇంకా పాపం మందిరం ఏం చేస్తాం, ఫస్ట్ కొట్టేది ఏదండి, మానేస్తాం. మళ్ళీ ఆఫీస్కి పోతావు, స్కూల్కి పోతావు, మార్కెట్కి పోతావు, ఇంకా చెత్తా చెదరం అన్ని ప్రాంతాలకు పోతావు. ఓన్లీ ఆపేది ఎక్కడ తెలుసా? ఏం ఆపుతావు? మందిరం మాత్రం ఆపుతావు. ఆలోచించండి, దయచేసి గమనిస్తాం. నిజంగా ఒక నిజమైన మంచి వైద్యుడు, మంచి డాక్టర్ నిన్ను హాస్పిటల్ నుంచి ఏం చేస్తాడు, బయటకు తీసుకొస్తాడా లేకపోతే హాస్పిటల్లో పెట్టి పోషిస్తుంటాడా? నువ్వు ఆయనను పోషిస్తావు, ఆయన నేను పోషిస్తున్నాడా? అది నిజమైన డాక్టర్ కాదు. నిజమైన డాక్టర్ అయితే ఏం చేయాలి? నిన్ను ఎంత త్వరగా హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొస్తే ఏం ట్రీట్మెంట్ అని అంటారా లేదా? ఏ రియల్ డాక్టర్, జెన్యున్ డాక్టర్, బెస్ట్ డాక్టర్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ హాస్పిటల్. మంచి లాయరు నేను జైలు నుంచి ఏం చేస్తాడు, బయట తీసుకొస్తాడు. నువ్వు జైల్లో ఉన్న వాళ్ళకి లాయర్ల గురించి అడగాలి, ఎంత బాగా చెప్తారు తెలుసా? ములాఖాత్ అంటే ఎదురు చూస్తూ ఉంటారు, మా లాయర్ ఎప్పుడు వస్తాడు. ఎందుకు? మంచి లాయర్ ఏం చేస్తారండి, జైలు నుంచి ఏం చేస్తాడు, బయట తీసుకొస్తాడు. మంచి సంఘము నిన్ను పాతాళం నుంచి, నరకం నుండి బయటకు తీసుకొస్తాడు. ఎందుకో బైబిల్ సెలవిస్తుంది, సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలువనేరవు. ఎప్పుడైతే ఈ మర్మం వాళ్ళు గుర్తించారో నిజంగా వారి ముందు పాతాళం ఏమైందండి, ఓడిపోయింది. వాళ్ళు అంటున్నారు, అయ్యా దైవజనుడు, దయచేసి మమ్మల్ని వదిలేసిపోవద్దు, ప్లీజ్ కమ్ విత్ అస్.